RTI Live News. Ask for right. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో గట్లకాడపూర్ గ్రామంలో ఓం శాంతి కాంట్రాక్టర్ పిడుగు మహేష్ ఇంటి దగ్గర ఘనంగా సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతకల్ల వెంకటేష్, మాజీ స్కూల్ చైర్మన్ నంది కమశేఖర్, చుక్కా రవి, ఆదిత్య, ఎన్ దామోదర్ పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఈనాడు జరగవలసినది. ఈ కలియుగ ఆపదలు వచ్చినా లేదా పూర్వం రాజులు వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా సత్యనారాయణ చేసేవారు. ఈ సత్యనారాయణ చేసిన వల్ల సంతానం లేని వారికి సంతానము, ఐశ్వర్యము లేని వారికి ఐశ్వర్యము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, సకల సంపదలు కలుగును. కలియుగమున మనకు ప్రత్యక్ష దైవం శ్రీ సత్యనారాయణ స్వామి. సకల కోరికలు తీర్చేవారు, సకల సంపదలను అనుగ్రహించేవారు. వ్రతాల్లో కల్లా వ్రతరాజ్యము అంటే రాజుల్లో కల్లా రాజు రారాజు ఎలాగో ఈ వ్రతాలన్నింటిలో కల్లా సత్యనారాయణ వ్రతం చాలా శ్రేష్టమైనది. మనం వివాహం చేసుకున్న తర్వాత కూడా ఈ సత్యనారాయణ వ్రతం చేస్తారు. అంతేకాదు గృహారంభంలో ప్రతి పౌర్ణమి నాడు ప్రతి మాసంలో చేసిన కూడా ఎంతో ఉన్నతమైన ఫలితములు పొందగలరు. అంతేకాదు మనకి కష్టములు వచ్చినప్పుడే సత్యనారాయణ చేయాలని కాదు, కష్టములు రాకుండానే ముందుగా మనం చేసుకోవాలి. సత్యనారాయణ చేయడం వల్ల మనకి రాబోయేటువంటి ఆపదలు కూడా సంపదలుగా మారుతాయి. ఈ వ్రతాలు, నోములు ఇవి అన్నీ పురాణాల్లోని 18 పురాణాలు, 18 పురాణాలు రాసినటువంటి వ్యాస భగవానుల వారు ఇది మన మహర్షులు మన కోసం, మన అభివృద్ధి కోసం ఇవన్నీ తయారు చేసినారు. 4 వేదాలు రచించి వేదవ్యాసుడు అయినాడు, 18 పురాణాలు రాసినాడు. ఇవన్నీ మన లోక కళ్యాణం కోసం, మన పిల్లల కోసం మనం ఎలాగైతే సిరి సంపదలు సంపాదించి వారికి ఇస్తామో అలాగే ఈ మహర్షులు అందరికీ కూడా మనం వారి పిల్లల లాంటి వారు. అందుకని ఈ వేదాలు ఇచ్చినారు. 4 వేదాలు, 18 పురాణాలు రాసి ఆయన వేదవ్యాసుడు అయినాడు. అందునుంచి వచ్చినవే ఈ వ్రతాలు, నోములు అని. ఈ వ్రతము అన్నది సాధారణంగా వ్రతాలు, నోములు స్త్రీలకు సంబంధించినంత వరకు అంటే ఇవి చాలా మృదువుగా, సున్నితంగా ఉంటాయి. సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలా ఉంటాయి. అంతేకాదు ఈ సత్యనారాయణ చేయడానికి ఏ కులము, ఏ మతము అనే సంబంధం ఏమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. దేనికైనా ఏ రకానికైనా చేయడానికి సమయం ఉంటుంది. కానీ సత్యనారాయణకి ప్రతి పౌర్ణమి నాడు చేసినా ఎంతో అత్యున్నతంగా ఉంటుంది. అంతేకాదు కార్తీక పౌర్ణమి నాడు చేస్తే ఇంకా విశిష్టమైనటువంటి ఫలితాలు పొందుతారు. జై శ్రీరామ్.